అయితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కు లీగాలిటీ ఇస్తున్నాము, మీరు అంత దూరం ఎందుకు మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నగరంలో రోహింగ్యాస్ వాళ్ళ కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ కాలనీలలో డెవలప్మెంటల్ వసతులు కల్పించారు. మనకున్నటువంటి లేక్ పెట్స్ కబ్జాలు చేసి ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించుకొని వాళ్ళకు సౌకర్యాలు కల్పించారు. నేను మన దగ్గరికి అలో లక్ష్మణ అని బతకడానికి వచ్చిన వాళ్ళకు మనం ఏ రకంగా వసతులు కల్పించినా కానీ నేనేం వ్యతిరేకించను. కానీ 5,000 మంది వస్తే ఈరోజు 70,000 మంది అయ్యారు. విదిన్ ఎ స్పాన్ ఆఫ్ 10 years మల్టిప్లికేషన్. అంటే అక్కడికి నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని స్థానిక వ్యక్తులు వివాహాలు చేసుకోవడం, వాళ్ళకు ఉన్నటువంటి రిలీజియస్ ప్రొవిజన్స్తోని ఒకరొకరు 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ప్రొడక్టివిటీ వాల్యూని పెంచేసుకొని 5,000 ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు 70,000 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజుల్లోనే ఎంతమంది ఉన్నారు, ఏంటి, ఏం కథ అనేటటువంటిది 10 సంవత్సరాల క్రితం వాళ్ళు లెక్కలు చేశారు, గణాంకాలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది దమ్ము ధైర్యం ఉంటే ఆ గణాంకాలు లెక్క చేసి చేయమని చెప్పండి. వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, వాళ్ళ కాలనీలకు డెవలప్మెంట్కి ఎవరు ఇచ్చారు, వాళ్ళకు ఎలక్ట్రిసిటీ ఎట్లా ఇచ్చారు, వాళ్ళకు ఐడి కార్డులు ఎట్లా ఇచ్చారు, వాళ్ళ పిల్లల్ని ఇక్కడ లోకల్స్ పెళ్లి చేసుకునేటటువంటి అవకాశాలు ఎట్లా కల్పించారు, పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి సిటిజన్షిప్ ఎట్లా ఇచ్చారు. యుఎన్ ప్రొటెక్షన్ ఏదో ఉంది కదా. ఎస్, యుఎన్ ప్రొటెక్షన్ ఉంటే నీకు ఏ సందర్భాలలో ఇప్పుడు యుఎన్ ఏ సందర్భంలో ఉంటది? మీరు వాళ్ళను అధికారికంగా వెల్కమ్ చెప్పినప్పుడు అవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. వీళ్ళందరూ ఇల్లీగల్ చొరబాటుదారులు, అక్రమ వలసదారులు, గోడలు దుంకొచ్చిన వాళ్ళు, ఫెన్సింగ్లు దుంకొచ్చిన వాళ్ళు, మన బార్డర్లో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి హిందువులను భారతీయులను చంపి దేశంలోకి చొరబడ్డోళ్ళు. వాళ్ళకి మీరు ఎట్లా అది ఇస్తారు? అది ఇవ్వడం తప్పు కదా. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పిదాలు అది ప్రజలకు శాపంగా మారబోతుంది. మించి ఇప్పుడు యుఎన్ చెప్పింది కాబట్టి చేయాలని లేదు. యుఎన్ ఎందుకు చెప్పింది, ఎక్కడ చెప్పింది? యుఎన్ చెప్పడానికి అసలు అవకాశమే లేదు. ఈవెన్ చెప్పినా సరే టాకింగ్ క్లబ్ కి మించి ఇంకా లేదు కదా. అది వాళ్ళకి రిఫ్యూజీగా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేవు. అదే అది ఒక టాకింగ్ క్లబ్, దానికి సాంక్టిటీ లేదు. లేని సాంక్టిటీ లేని సంస్థ చెప్తే మనం ఎందుకు చేయాలంటే లేదు. అది ఎందుకంటానంటే వీళ్ళు ఇంటెన్షన్ గా లోకల్ ప్రభుత్వాలు పెంచి పోషించినటువంటి వ్యవస్థ, వాటితో మనకు డ్యామేజే ఉంది కానీ మన వ్యవస్థలు బలహీనపడతాయి. ఈ అంశంతో పాటు ఇక ఇన్ జనరల్ సరే ఇప్పటి వరకు మనం 7 Sisters మాట్లాడడం, బెంగాల్ మాట్లాడడం, కేరళ మాట్లాడడం, అండ్ రాబోయే రోజుల్లో సీట్స్ డీలిమిటేషన్ అయితే సౌత్కి జరుగుతుంది జనాభా ప్రతినిధి. సరే, దాన్ని అడ్రస్ చేస్తామంటున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓవరాల్గా చూస్తే ఫండమెంటలిజం అక్రాస్ ద కంట్రీ పెరిగిందా? అంటే ఫండమెంటలిజం అనేటటువంటిది మనము అడాప్ట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. వరల్డ్ ప్రాస్పెక్షన్లో ఫండమెంటలిజం పెరిగింది, జాతీయత భావం పెరిగింది. రష్యా నేను గొప్ప, రష్యా నా ప్రొడక్టు, నేను ఉంటే అన్నీ ఉంటాయి అనేటటువంటి ఆలోచనకు వచ్చింది. అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి స్లోగన్తో వచ్చింది. ట్రంప్ విధానాలు, ట్రంప్ వ్యక్తి ఎంత దుర్మార్గంగా ఉన్నా కానీ ప్రజలు అవి ఇగ్నోర్ చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అనగానే వాళ్ళు ఓట్ ప్యాటర్న్ అతనికి చూపించారు. అదే తరహాలో యూరోపియన్ దేశాలకు వస్తాయి. ఒకప్పుడు డెవలప్మెంట్ అంటేనంటే యూరోప్ దేశాలను చూపించేవాళ్ళు. గత 20 సంవత్సరాల నుండి దరిద్రమైనటువంటి దేశం ఏదంటానంటే యూరోప్లో ఉన్నటువంటి దేశాలను చూపిస్తున్నారు. ఇక్కడ ఐసిఐసి ప్రభావితమైనటువంటి మెడిటేరియన్ కంట్రీస్లకి అన్ని యూరప్ పైన దాడి చేశాయి. సుమారు 6-7 కోట్ల మంది యూరప్లో తలదాచుకున్నారు. యూరప్ వాళ్ళందరినీ అశోలం ఇచ్చినా కానీ ఇంకే రకంగా కానీ వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చింది. యూరప్లో ఉన్నటువంటి అప్పుడు పరిస్థితులు, క్లైమాటికల్ కండిషన్స్ కారణంగా యూరప్ 28 దేశాలలో జనాభా తక్కువగా ఉంది. ఎవరన్నా ఇతర దేశాల నుండి వస్తే వాళ్ళప్పుడు సగౌరవంగా ఆహ్వానించారు. ఇప్పుడు ఇటలీ, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే ఈ ప్రాంతాలన్నీ ఇమ్మిగ్రెంట్స్ అందరూ వెళ్ళిపోవాలని ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు ఏ దేశం నుండి వచ్చినా కానీ, ఏ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కానీ వాళ్ళు వెళ్ళిపోవాలంటని చెప్పారు.
ప్యారిస్ అనేటటువంటిది యూనివర్సల్ కంట్రీ, యూనివర్సల్ సిటీ. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం నుండి ప్యారిస్లో ఉండాలి, బిజినెస్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది. అప్పుడు వాడుక భాష ఆంగ్లం చాలా ప్రాబల్యం ఉండేది. గత 10 సంవత్సరాల నుండి ప్యారిస్లో ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక దేశ వ్యతిరేకలాగా చూస్తున్నారు. ఫ్రెంచ్లో మాట్లాడాల్సింది. ఎందుకంటేనంటే వాళ్ళకి ఫండమెంటలిజం ఐడియాలజీ పెరిగింది. ఇతర దేశాల నుండి వచ్చే వాళ్ళు సృష్టించినటువంటి నరమేధ. నేను చాలాసార్లు 5-6 సార్లు ప్యారిస్ వెళ్ళాను. 6 సార్లలో ఒకసారి నా ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ ఎత్తుకొని పోయారు. నేను మెట్రోలో అంటే మీకు యూరోప్ దేశాలలో కొద్దిగా ఈవినింగ్ అనేటటువంటిది కొద్దిగా లేట్ అవుతుంది. 8 అయినా కానీ కొద్దిగా మనకు వెలుతురుగా కనిపిస్తుంది. 8 అయితే అక్కడ ఎవరు మెట్రోలలో తిరగరు. నేను మెట్రోలో వెళ్తుంటే ఒక అతను వచ్చాడు. నేను అతని రంగు జాతి ఏది అభివర్ణించలేదు. షో యువర్ బ్యాగ్ అంటున్నాను. నేను టీటీ అట్లా ఏమో అనుకున్నాను. యువర్ బ్యాగ్ అన్నాను. ఐ వాంట్. బ్యాగ్లో ఏమున్నాయి తీసేసుకున్నాను. యువర్ మొబైల్. మనం అక్కడ రెసిస్ట్ చేసే పరిస్థితి లేదు. ఓకే, పరిస్థితి లేవు. అంటే ఒకప్పుడు ప్రపంచానికి బిజినెస్ హెడ్ క్వార్టర్గా వెలిసినటువంటి ప్యారిస్ ఈరోజు ఉన్మాద చర్యలతో సతమతం అవుతున్నది. ప్రజల అనార్గనైజ్డ్ వేగా ఉన్నారు. ప్యారిస్ మొత్తము మాన్యుమెంటల్ వాల్యూగా ఉంది, హ్యూమన్ వాల్యూ లేదు. అందుగురించి ఆయా దేశాలలో ఈరోజు ఉద్యమాలు వచ్చినాయి. మీరు రష్యాలో ఏ ప్రాంతానికి పోయినా కానీ వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చినా, ఇంగ్లీష్ వర్డ్ ఉచ్చరించిన వాళ్ళు శత్రువులాగా చూస్తారు. ఒకప్పుడు అదే యుఎస్ఎస్ఆర్ మొత్తం రష్యా అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉండే, వాళ్ళు మార్చుకున్నారు. అదే ఇప్పుడు భారతదేశానికి వస్తే నరేంద్ర మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, XYZ ఎవరున్నా పర్వాలేదు. ఫస్ట్ జాతీయత భావానికి ప్రజలు ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. గతంలో ఎంత లిబరల్గా మాట్లాడినా, గతంలో ఎంత సోషల్గా మాట్లాడినా ఇప్పుడు నేషన్ ఫస్ట్ అనేటటువంటి ఆలోచన వచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బీహార్ ఎలక్షన్స్. భవిష్యత్తులో రాబోయేటటువంటి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కూడా బెస్ట్ ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రజలలో ఒక వ్యతిరేకత భావం ఏర్పడింది. ఎన్ని రోజులు ఈ వలస చొరబాటుదారుల వాళ్ళ అగ్రిగేషన్స్ కొనసాగుతాయి అనేటటువంటిది ప్రజలలో ఆలోచన వచ్చింది. దానికి ప్రభుత్వాలు తలవంచక తప్పదు. ఎవరైతే జాతీయత భావంతో పనిచేస్తారో, ఎవరైతే ఇన్క్లూజివ్ నేషనలిజంతో పనిచేస్తారో వాళ్లకు అగ్రతాంబూలం అనేది దొరుకుతుంది. ఆ ప్లేస్లో భారతీయ జనతా పార్టీ అని ఉండని, కాంగ్రెస్ పార్టీ అని ఉండని, రాహుల్ గాంధీ అని ఉండని, నరేంద్ర మోడీ గారు అని ఉండని, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు వాళ్ళ పందాన్ని మార్చుకోవాలి. ప్రజల మారుతున్నటువంటి వ్యవహార శైలి కానివ్వండి, వాళ్ళ మైండ్ సెట్కి అనుకూలంగా వాళ్ళు పరిపాలనలు కొనసాగిస్తే ఇంకా తటస్థంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడతాయి. అతస్థంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ గొప్ప కాదు, వాళ్ళ ఫెయిల్యూర్ అనుకోవాలి. కానీ తటస్థంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడితే వాళ్ళకి రికగ్నైజేషన్ ఉంటుంది, పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది, పొలిటికల్గా వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి అనేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకోకుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఉండేది అని మన చరిత్ర పుస్తకాలలో చదువుకోవాలంటే. ఎందుకంటే అది బీజేపీ గొప్పతనం కాదు, అక్కడ నరేంద్ర మోడీ గొప్పతనం కాదు, ఇంకెవరు గొప్పతనం కాదు. ప్రజలు మారుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానాలు మారుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక జాతీయత భావం ఏర్పడింది. దాంతో ప్లస్లు మైనస్లు ఎవరికి వచ్చినాయి అనేటటువంటిది అది సెకండరీ. కానీ ప్రతి ఇంట్లో ఒక జాతీయత భావం వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కాలు ఎవరిచ్చింది అనేది కాదు, మనం సమిష్టిగా ప్రభుత్వానికి తోడ్పడాలనేటటువంటి ఒక కమిట్మెంట్ ప్రజలలో కనిపించింది. అది ప్రజల దృక్పథాన్ని మార్చేసింది. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి కాల్స్కు ప్రజలు సహకరించారు. అటువంటి ఆలోచనలు భారతదేశంలోకి వచ్చాయి. ఇవి శుభ పరిణామం. ఇది కంటిన్యూటీ కావాలి అంటేనంటే ప్రజల సహకారం కంపల్సరీ అవసరం. ప్రభుత్వాల మార్పు, పార్టీల మార్పు అనేటటువంటిది ప్రజల ఫార్మెట్లో పనిచేయాలి, ఓన్లీ రాజకీయాల ఫార్మెట్లో కాదు. ఎక్స్క్లూజివ్ నేషనలిజం అనేటటువంటిది పార్టీలు అవలంబిస్తున్నాయి. వాటిని